బ్రేకింగ్ లో చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలు దడ పుట్టిస్తున్నాయి. వరుస ప్రమాదాలతో రోడ్లు రక్తం ఓడుతున్నాయి. వరుస ఘటనలు జరుగుతున్నా ప్రైవేట్ ట్రావెల్స్ తీరు ఏమాత్రం మారడం లేదు. నల్గొండ జిల్లా అద్దంకి నార్కెట్పల్లి హైవేపై రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ను వెనక నుంచి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వచ్చి ఢీకొట్టింది. ట్రాక్టర్పై ప్రయాణిస్తున్న నలుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 45 మంది ప్రయాణిస్తున్నారు. వచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలు దడ పుట్టిస్తున్నాయి. వరుస ప్రమాదాలతో రోడ్లు రక్తం ఓడుతున్నాయి. వరుస ఘటనలు జరుగుతున్నా ప్రైవేట్ ట్రావెల్స్ తీరు ఏమాత్రం మారడం లేదు. నల్గొండ జిల్లా అద్దంకి నార్కెట్పల్లి హైవేపై రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ను వెనక నుంచి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ట్రాక్టర్పై ప్రయాణిస్తున్న నలుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 45 మంది ప్రయాణిస్తున్నారు. వచ్చారు. చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలు దడ పుట్టిస్తున్నాయి. వరుస ప్రమాదాలతో రోడ్లు రక్తం ఓడుతున్నాయి. నల్గొండ జిల్లా అద్దంకి నార్కెట్పల్లి హైవేపై రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ను వెనక నుంచి వచ్చి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ పుల్లారావు సిద్ధంగా ఉన్నారు. పుల్లారావు, యాక్చువల్గా ఈ ఘటన ఎన్ని గంటలకు జరిగింది? అలాగే ప్రత్యక్ష సాక్షుల వెర్షన్ ఏమిటి? ఏం చెప్తూ ఉన్నారు వాళ్ళు? ఇటీవల కాలంలో వరుస రోడ్డు ప్రమాదం చెప్పుకోవచ్చు. నిన్న జరిగినటువంటి ఘటనకు మరొకటి బస్సు ప్రమాద ఘటన జరగకుండా ఈ రోజు నల్గొండ జిల్లాలో అద్దంకి నార్కెట్పల్లి జాతీయ రహదారిపై మరొక రోడ్డు ప్రమాదం చోటిస్తుంది. కావల్ నుంచి 40 మంది ప్రయాణికులతో బయలుదేరినటువంటి ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలో అంటే వేములపల్లి మండలం బొగ్గబావిగూడెం వద్ద ట్రాక్టర్ ని వెనక నుంచి ఢీకొట్టడం జరిగింది. అదే సమయంలో ట్రాక్టర్ లో ఒక నలుగురు ప్రయాణికులు కూడా అంటే నలుగురు వ్యక్తులు పొలం పనుల నిమిత్తం బయటకు వెళ్తున్న పరిస్థితి ఉంది. వెనక నుంచి ఢీకొట్టే వరకు ఆ ట్రాక్టర్ ఒక్కసారిగా పోతా పడింది. ట్రాక్టర్ లో ఉన్నటువంటి నలుగురికి కూడా తీవ్ర గాయాలైన పరిస్థితి ఉంది. వెంటనే అంటే ఇప్పుడు ఒక్కసారిగా వరి కోతల సీజన్ కాబట్టి మొత్తం కూడా ఆ పబ్లిక్ మొత్తం కూడా పొలాల దగ్గరికి వెళ్లే సమయం కాబట్టి అందరూ కూడా వెంటనే గుర్తు చేసి ఆ పోలీసులకు సమాచారం అందించడము, అదేవిధంగా సమాచారం అందించడంతో తీవ్రంగా గాయపడినటువంటి క్షతగాత్రులను మిర్యాలగూడ పట్టణంలో ఉన్నటువంటి ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ సమయంలో అంటే ట్రాక్టర్ కు సంబంధించి వాళ్ళు పొలం నిమిత్తం వెళ్తున్న క్రమంలోనే ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పేసి కూడా స్థానికులు చెప్తున్న పరిస్థితి. వెనక నుంచి ట్రాక్టర్ ఢీకొట్టడం బలంగా ఢీకొట్టింది. కాకపోతే జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరగడంతో ట్రాక్టర్ ని వెనక బస్సులో ఉన్న ప్రయాణికులు మాత్రం ఎలాంటి గాయాలను ఘటన జరగలేదని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆ బస్సులో ఆ సమయంలో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. వెనక నుంచి ఢీకొట్టడంతో బస్సు ముందు భాగం మాత్రము దెబ్బతిన్న పరిస్థితి ఉంది. ఆ ట్రాక్టర్ లో ఉన్నటువంటి నలుగురు ఒక్కసారిగా ఆ ట్రాక్టర్ పల్టీ కొట్టే వరకు ట్రాక్టర్ పై నుంచి ఎగిరి అవతల పడి
రోడ్డుపై పడ్డారు. వాళ్ళందరికీ కూడా తీవ్ర గాయాలైన పరిస్థితి ఉంది. సో ఈ విధంగా అంటే ఈ రోడ్డు ప్రమాదానికి సంబంధించి ఆ ట్రావెల్స్ బస్ అనేది అతి వేగంగా వస్తూ ఢీకొట్టిందని చెప్పేసి స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కూడా చెప్తున్నారు. ఇదే విషయంలో ఘటనాస్థలం చేసుకున్న పోలీసులు కూడా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా బస్సు అతి వేగమే ఈ యొక్క ప్రమాదం కారణం అని చెప్పేసి కూడా వాళ్ళు కూడా ఒక నిర్ధారణకు వచ్చినట్లుగా కూడా మనకు తెలియవస్తుంది. ఓకే, థ్యాంక్ యూ పుల్లారావు. మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఏలూరు జిల్లాలో మరో ప్రమాదం సంభవించింది. లింగంపాలెంలో భారతీ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒక్కరు మృతి చెందగా 15 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతుడు వీరంకి ప్రవీణ్ బాబుగా గుర్తించారు. ఘటనా స్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఏలూరు నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మధ్యలో మరి ప్రతిరోజు ధర్మారం నుంచి హైదరాబాద్ వెళ్లే స్లీపర్ బస్ భారతి అనే ప్రైవేట్ ట్రావెల్స్ మరి లింగపాలెం వే బ్రిడ్జ్ దగ్గర ఒక 2 వీలర్ మీద వెళ్తున్న ఇద్దరిని గుద్ది కొంచెం ముందుకు వచ్చిన తర్వాత టర్నింగ్ లో మరి బస్సు తిరిగి పడిపోయింది. సో రైట్ సైడ్ లో పడిపోయింది. మనం చూడొచ్చిందా చూసాము. దాదాపు దీంట్లో 10కి పైగా ప్యాసింజర్స్ ఉన్నారు. ఒక డ్రైవర్ ఉన్నాడు. సో డ్రైవర్ జరిగిన వెంటనే మరి అతను పారిపోయడం తెలుస్తా ఉంది. మిగతా వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు. అందరూ కూడా మైనర్ ఇంజరీస్ అయినాయి. ఎవరు కూడా మేజర్ ఇంజరీస్ అవ్వలేదు. సో వెళ్ళి కూడా నేను పిహెచ్సిలో చూశాను. అక్కడ అంతా కూడా వాళ్ళకి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. ఏదైనా అవసరం ఉంటే డెఫినెట్ గా వాళ్ళని ఏలూరు హాస్పిటల్ పంపిస్తామని నేను తెలియజేస్తున్నాను. అన్ఫార్చునేట్లీ బస్ కింద ఒక బాడీ మరి అక్కడ ఉండిపోవడం జరిగింది. సో వెంటనే క్రెయిన్ ని అలాగే అంబులెన్స్ ని ఫైర్ ని పిలిపించి మరి ఆ క్రెయిన్ తోటి బస్ లిఫ్ట్ చేసి ఆ బాడీని మరి అంబులెన్స్ లో మరి చింతలపూడి గవర్నమెంట్ హాస్పిటల్ కి పంపించడం జరిగింది. సో డ్రైవర్ గురించి డీటెయిల్స్ తెలియాల్సి ఉంది. మరి ఒక యాక్సిడెంట్ విషయంలో కూడా ఇన్వెస్టిగేషన్ మరి అటు పోలీసు వారు చేస్తారు కాబట్టి ఇది తప్పకుండా మరి ఒకవేళ ప్రైవేట్ ట్రావెల్స్ వల్ల నిర్లక్ష్యం అయితే సివియర్ యాక్షన్ ఉంటుంది. మరి చనిపోయిన ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీకి అందరు కూడా నా యొక్క మరి కండోలెన్స్ చెప్తున్నాను. ఇలాంటి జరగకుండా మరి ముందు మరి అటు ప్రైవేట్ ట్రావెల్స్ తగు చర్యలు తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. నా పేరు టి క్రాంతి కుమార్, చింతలపూడి సర్కిల్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తాను. ఈరోజు ధర్మాజిగూడెం పోలీస్ స్టేషన్ పరిధి లింగపాలెం మండలం నుంచి భారతీయ ట్రావెల్స్ బస్సు ఒకటి ప్రతిరోజు ధర్మాజిగూడెం నుంచి హైదరాబాద్ వెళ్ళే బస్సు ఈరోజు ధర్మాజిగూడెం పోలీస్ స్టేషన్ పరిధి లింగపాలెం మండలంలో జూబ్లీ నగర్ దాటిన తర్వాత బస్సు అదుపు తప్పి పక్కనే పొలాల్లో పడిపోవడం జరిగింది. దానిలో ఒక మనిషి చనిపోయాడు. మొత్తం బస్సులో 15 మంది ప్రయాణికులు ఉన్నారు. ఒక అతను చనిపోయాడు. మిగతా ఎంతమందికి గాయాలయ్యి ఎక్కడ వైద్యం చేస్తారనే విషయాలు తెలుసుకుంటున్నాం. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తాం. ఇక ఏలూరు జిల్లాలో జరిగిన ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ చూస్తూ ఉన్నాం. లింగంపాలెంలో భారతీ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒక్కరు మృతి చెందారు, 15 మందికి గాయాలయ్యాయి. ఇక మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ సతీష్ సిద్ధంగా ఉన్నారు. సతీష్, ఈ ప్రమాదం ఎలా జరిగిందని చెప్తూ ఉన్నారు, అలాగే ఒక్కరు మృతి చెందారు అంటున్నారు, 15 మందికి గాయాలయ్యాయి అంటున్నారు. వాళ్ళంతా ఎలా ఉన్నారు ఇప్పుడు? రమణ, పశ్చిమ గోదావరి జిల్లా లింగంపాలెం మండలానికి చెందిన ధర్మాజిగూడెం నుండి హైదరాబాద్ వెళ్తున్న భారతీయ ట్రావెల్స్ బస్సులో ప్రయాణిస్తున్నారు. లింగంపాలెం దగ్గర మోటార్ సైకిల్ పై వెళ్తున్న వ్యక్తిని డాష్ ఇవ్వడం వలన ఆ కంగారులో బస్సు డ్రైవర్ బస్సు ఆపకుండా స్పీడ్ గా వెళ్ళిపోవడంతో వెనకాల ఎవరైతే బండి మీద వెళ్తున్నారో వెనక నుంచి వస్తున్నారన్న భయంతో కొద్దిగా స్పీడ్ గా బస్సు ట్రావెల్ బస్సు నడపడం జరిగింది. దానివల్ల
డ్రైవర్ కూడా మద్యం సేవించి ఉన్నాడని చెప్పి అక్కడ స్థానికులు అయితే చెప్తున్నారు. ఈ బస్సు ఎప్పుడైతే స్పీడ్ గా ఎక్కడికి వెళ్ళారో కంట్రోల్ చేయలేకపోవడం కారణమే అని అక్కడ చెప్తున్నారు. లింగపాలెం సమీపంలో జూబ్లీ నగర్ మలుపు వద్ద అదనపు ఆయన ఎక్కువ స్పీడ్ వెళ్ళడం వల్ల బస్సు బోల్తా కొట్టిందంటున్నారు. అంటే అదే స్పీడ్ అక్కడ ఆ మలుపులో ఎక్కువగా యాక్సిడెంట్స్ అని చెప్పవచ్చు. గతంలో కూడా చాలా చిన్న చిన్న యాక్సిడెంట్లు అనేవి జరిగినాయి. బస్సులో ప్రయాణిస్తున్న 16 మంది వ్యక్తుల్లో వీరంకి ప్రవీణ్ అనే వ్యక్తి అక్కడక్కడ మరణించడం జరిగింది. 25 సంవత్సరాలు ఉన్న ప్రవీణ్కి 25 సంవత్సరాలు. మిగిలిన వారు దెబ్బలతో స్థానిక హాస్పిటల్ లింగంపాలెం ప్రభుత్వ హాస్పిటల్ రాత్రి చికిత్స పొందారు. అందులో మెరుగైన వైద్యానికి ఇద్దరిని ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్కి అయితే అంబులెన్స్ సహాయంతో తరలించడం జరిగింది. ఈ విషయం తెలిసిన వెంటనే సింతలపూడి అంటే స్థానిక ఎమ్మెల్యే రోషన్ కుమార్ కూడా స్పాట్ లోకి చేరుకుని సహాయ చర్యలతో నిమగ్నమయ్యారు. ఆయన సహకారంతోనే రాత్రంతా కూడా త్వరగా ఎటువంటి ప్రాణహాని లేకోకుండా మిగతా వాళ్ళందరూ సేఫ్ జోన్ లో ఉన్నారని చెప్తున్నారు. సింతలపూడి నుండి సర్కిల్ ఇన్స్పెక్టర్ క్రాంతి కుమార్ అలాగే ఎస్ఐ వెంగన్న కూడా సహాయ చర్యలు అది చేపట్టారు. కాకపోతే మిగిలిన ప్రయాణికులు సురక్షితంగా ఇంటికి చేరుకున్నారు. సంఘటన జరిగిన వెంటనే స్పందించి సహకారాలతో ఎమ్మెల్యే రోషన్ కుమార్ అలాగే పోలీసు సిబ్బంది కూడా బాగా యాక్టివ్ గా పాల్గొన్నారని చెప్పవచ్చు. భారతీయ బస్సు ట్రావెల్స్ కి ధర్మాజి గురించి హైదరాబాద్ అక్కడి నుంచి లోకల్ గానే బస్సు బయలుదేరుతుంది. అందులో ఒకరు మరణించడం జరిగింది. అంటే చుట్టుపక్కల ఉన్న నర్సన్నపాలెం, ఎడవల్లి, ధర్మాజిగూడెం, లింగపాలెం, అయ్యప్ప రాజుగూడెం తదితర గ్రామాల నుంచి ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. అంటే అక్కడంతా కూడా పల్లెటూరు వాతావరణంతోనే ఉంటది. స్థానికులు అక్కడి నుంచే సిటీకి వెళ్ళడానికి బస్సు ఉన్నది అక్కడి నుంచే స్టార్ట్ అవడంతోనే ప్రమాదం తగ్గిందని చెప్పవచ్చు. రమణ. ఓకే, థ్యాంక్ యూ సతీష్. రంగారెడ్డి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 19 మంది మృతి చెందారు. ఆర్టీసీ బస్సును లారీ ఢీకొట్టింది. పలువురికి తీవ్ర గాయాలు కూడా అయ్యాయి. క్షతగాత్రులను చేవేళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 72 మంది ప్రయాణికులు ఉన్నారు. చేవేళ్ల మండలం మీర్జాగూడ దగ్గర ఈ ఘటన జరిగింది. తాండూరు డిపో బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంతో చేవేళ్ల వికారాబాద్ మార్గంలో ట్రాఫిక్ జామ్ అయింది. బస్సును ఢీకొట్టిన లారీ బస్సుపై ఒరిగిపోయింది. దీంతో లారీలోని కంకర బస్సులో పడింది. కంకరలో ప్రయాణికులు ఉండిపోయారు. పలువురు ప్రయాణికులను స్థానికులు రక్షించి ఆసుపత్రికి తరలించారు. మితిమీరిన వేగంతో టిప్పర్ లారీ దూసుకొచ్చింది. టిప్పర్లోని కంకర బస్సులో పడిపోయింది. కంకరలో ప్రయాణికులు కూరుకుపోయారు. లారీ ఢీకొట్టడంతో బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. ఇక ఈ ప్రమాద సమయంలో ప్రయాణికుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతం హృదయ విదారకంగా మారింది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని 3 జేసీబీల సాయంతో సహాయక చర్యలు చేపట్టారు. కంకరలో కూరుకుపోయిన వారిని బయటకు తీశారు. క్షతగాత్రులను చేవేళ్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ బస్ ప్రమాదంపై మాజీ సీఎం కేసీఆర్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. టిప్పర్ కంకర్ లోడుతో వెళుతున్న లారీ 19 మంది ప్రయాణికులను పొట్టన పెట్టుకుంది. ఆర్టీసీ బస్సును ఢీకొట్టడంతో ఒక్కసారిగా కంకర్ లోడు ప్రయాణికులపై పడిపోయింది. దీంతో ఒక్కసారిగా ఆక్రందనలు, ఆర్తనాదాలు మిన్నంటాయి. కాసేపట్లో గమ్యస్థానాలకు చేరాల్సిన వాళ్లంతా మృత్యులోకానికి వెళ్లిపోయారు. టిప్పర్ కంకర్ లారీ యమకింకర్ లారీగా మారిపోయింది. అప్పటి వరకు ఆనందంగా ఉన్నవాళ్ళు, అప్పటి వరకు హ్యాపీగా మాట్లాడుతున్న వాళ్ళు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. ఏం జరుగుతోందో, ఏం జరిగిందో తేరుకునేలోపే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 19 మంది ప్రయాణికులు మృత్యువాత పడ్డారు. 20 మంది ప్రయాణికులు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అందులో కొందరు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. చేవేళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో ఆర్తనాదాలు మిన్నంటాయి. టిప్పర్ రాంగ్ రూట్లో వచ్చి బస్సును ఢీకొట్టింది. 19 మంది ప్రయాణికుల ప్రాణాలు పోవడానికి ప్రధాన కారణం టిప్పర్లో ఉన్న లోడ్. 1 కాదు, 2 కాదు, ఏకంగా 50 టన్నుల కంకరతో ఆ లారీ వెళుతోంది. సుమారు 50,000 కిలోల కంకర్రాళ్ల ప్రయాణికులపై పడ్డంతో ఒక్కసారిగా ఈ విషాదం చోటు చేసుకుంది. ఆ ప్రమాద సమయంలో ప్రయాణికుల గుండెలు ఒక్కసారిగా పగిలిపోయాయి. మనం కనీసం 50 కేజీల కంకర మోయాలంటేనే భయపడతాం. అలాంటిది 50,000 కిలోల కంకర్రాళ్లు ప్యాసింజర్లపై పడ్డంతో కొందరు ఆ కంకర్లో మునిగిపోయారు.
మరికొందరు ఆ కంకరలో చిక్కుకుపోయారు. ఇంకొందరు ఆ బరువైన కంకర నుంచి తప్పించేందుకు ప్రయత్నించారు. ఈ ప్రమాద ఘటన సమయంలో ప్రయాణికులు ఎంతగా తండ్లాటపడ్డారో, ఎంతగా నరకేతన పడ్డారో మనం అర్థం చేసుకోవచ్చు. ఓవర్లోడ్తో వస్తున్న కంకర బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులపై పడ్డంతో ఆ భారాన్ని మోయలేక ఎన్నో గుండెలు తల్లడిల్లిపోయాయి. లోడ్, ఓవర్ క్రౌడ్ ఇలాంటివి ఎప్పటికీ ప్రమాదమే. చిన్నపాటి నిర్లక్ష్యమే ఒక్కోసారి పెను ముప్పును కలిగిస్తూ ఉంటుంది. అలాంటి కోవకు చెందిందే రంగారెడ్డి జిల్లా చేవేళ్లలో జరిగిన దుర్ఘటన. రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఆర్టీసీ బస్సును కంకర లారీ ఢీకొట్టడంతో ఘోరం జరిగిపోయింది. కంకరలోడు ఒక్కసారిగా బస్సుపై పడిపోవడంతో పలువురు మృతి చెందారు. మరికొందరు కంకర కింద కూరుకుపోయి తీవ్ర గాయాలతో నరకయాతన అనుభవించారు. తాండూరు నుంచి హైదరాబాద్కు వస్తున్న ఆర్టీసీ బస్సును కంకరలోడ్తో వెళ్తున్న టిప్పర్ ఢీకొట్టింది. అయితే టిప్పర్ బస్సు 2 ఓవర్లోడ్తో ఉండడంతో పెద్ద ప్రమాదం జరిగింది. కంకర్లో చిక్కుకున్న ఓ మహిళను చూస్తే పరిస్థితి ఏంటో స్పష్టంగా అర్థమైపోతుంది. ఆమె పడిన వేదన, ఆమె పడ్డ బాధకు సజీవ సాక్ష్యమే ఆ దృశ్యం. తోల్కట్ట గురుకుల పాఠశాలలో మ్యాథ్స్ కాంట్రాక్ట్ టీచర్గా పనిచేస్తున్న జయసుధతో పాటు మరికొంతమంది నడుములోతు కంకర్లో ఇరుక్కుని బయటికి రాలేకపోయారు. కేరెల్లి గ్రామానికి చెందిన జయసుధ వికారాబాద్లో బస్సు ఎక్కారు. ఆమెతో పాటు మరో 4 ఉపాధ్యాయులు అదే బస్సులో రావాల్సింది. వారు బయలుదేరడం ఆలస్యం కావడంతో వేరే బస్సులో వచ్చి ప్రమాదం నుంచి బయటపడ్డారు. జయసుధకు కాళ్లు వాచిపోవడంతో కుటుంబ సభ్యులు నిమ్స్కు తరలించారు. ఇక నిన్న జరిగిన ఈ ప్రమాదంలో కంకర టిప్పర్ లారీ ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఇక తాండూరు ప్రాంతాల్లోని పలువురు కుటుంబాల్లో అంతులేని విషాదాన్ని మిగిల్చింది. ఒక్కో కుటుంబంలో ఒక్కొక్కరిది విషాదగాథ అందరినీ కన్నీళ్లు పెట్టిస్తోంది.